ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. స్థానిక సంఘ సభ్యులు, యవనస్తులు, అలాగే గుంటూరు ప్రాంతం నుండి, అలాగే రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి చాలామంది బిడ్డలు మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఇక్కడ కూడి ఉన్న మీకు అందరికీ మరోసారి పేరు పేరు చెప్పున మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి పాస్టమ్ గారికి 2 నెలలు కొంచెం అనారోగ్యంగా ఉంది. తరచుగా ఆయాసం వస్తూ ఉండేది. మరి ఎంత బాధపడేది, కానీ ఎప్పుడు అడిగినా నాకు బాగానే ఉంది అంటే హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ఆ మెడిసిన్ ఇచ్చేవారు, వాడుతూ ఉండేవారు. మరి వివాహం అయిన తర్వాత అప్పుడు కూడా బాగానే ఉంది. ఒకసారి ఇంట్లో కాలు తడి జారడం వల్ల కాలు కూడా విరగడం జరిగింది. దానికి ఆపరేషన్ చేశారు. ఈలోగా సడన్గా ఆయాసం వస్తే నేను హాస్పిటల్ తీసుకువెళ్ళాను. డాక్టర్ గారు ఏమన్నారంటే, కొంచెం ఇన్ఫెక్షన్ అయింది ఊపిరితిత్తులు, 3 రోజులు హాస్పిటల్లో పెట్టాలని చెప్పారు. 3 రోజులు కదా, నిండి ఎవరికి చెప్పకుండా నేను కారు మీద తీసుకువెళ్ళి మన పాపరగారు హాస్పిటల్ దగ్గర ఫౌండేషన్ హాస్పిటల్లో పెట్టాను. అప్పటికి ఆయాసం లేదండి, మామూలుగా తిరుగుతున్నాం, ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు, బాగానే ఉంది, అంత సీరియస్ లేదు. ఎప్పుడైతే హాస్పిటల్లో పెట్టామో ఆయాసం ఎక్కువైపోయింది. మరి అక్కడ ఏమన్నారంటే, నేను హాస్పిటల్లో ఉండను, ఇంటి దగ్గరే బాగుంది, నేను హాస్పిటల్కి వచ్చిన తర్వాత నేను తట్టుకోలేకపోతున్నాను, ఆయాసం ఎక్కువైపోతుందంటే అక్కడ 3 రోజులు ఉంచుతున్నాను చెప్పి 11 రోజులు పెట్టారు. శనివారం తీసుకొచ్చాం. శనివారం అన్నా సరే 6 సిలిండర్లు గ్యాస్ తెప్పించి శనివారం ఆదివారం పెట్టాం. సోమవారం నాకు కొంచెం అనుమానం వచ్చి ఎవరు చెప్పకుండా మెడికవర్ హాస్పిటల్కి రిపోర్ట్ పెట్టింది. ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఎక్కువ స్టెరాయిడ్ ఇచ్చేశారు, ఆయాసం తగ్గడానికి ఎక్కువ మోతాదు వెళ్ళిపోయింది, దానివల్ల ఊపిరితిత్తులు పంపింగ్ తక్కువ, కొట్టుకోవడం వల్ల ఆయాసం వస్తుంది, ఇప్పుడైనా త్వరగా తీసుకురానమ్మను. వెంటనే అంబులెన్స్ మీద తీసుకుని వెళ్ళాం. అక్కడ 2 రోజులు మరి బాగానే ఉన్నారు. అక్కడి నుంచి నేను వెళ్తే, అమ్మా నీకు పర్లేదు అంటే, అమ్మ నాకు బాగానే ఉంది, నాకేం పర్లేదు, బాగానే ఉందని చెప్పేవారు. కానీ రోజా మరి మా అల్లుడు ఉన్నప్పుడు కేకేసి ఏయో విషయాలు చెప్తూ ఉండేవారు, కానీ నాకు తెలనిచ్చేవారు కాదు. చాలా ప్రయత్నాలు చేసాం. అవసరమైతే ఇక్కడ రంధ్రం పెట్టి పై పెట్టాం, అది కూడా చేశారు. ఆ రోజు 10 గంటలకి ఆపరేషన్ ఉదయం చేశారు, రాత్రి 11 గంటలకు అయ్యింది. మరి 4 గంటలకి ఎప్పుడో 2 స్ట్రోక్ వచ్చింది. దానికి అర్థం ఏంటంటే, ప్రియులారా, ఆమె ఈలోగా చాలా వేదన పడింది, కానీ ఎవరికి చెప్పలేదు. చాలా వేదన. ఆ వేదన నేను చూడలేక తరచుగా వెళ్ళేవాడిని కాదు. ఇంటికి వచ్చి ఎవరు లేనప్పుడు ఏడ్చేవాడిని తప్ప, ఎదురుగుంట ఏడిస్తే పిల్లలు, సంఘము వాళ్ళు ఏడిస్తే ఇంక దాన్ని నేను తట్టుకోలేనని అందరి దగ్గర బాగానే ఉండేవాడిని. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభువా ఏటి పరిస్థితి, సంఘము కట్టబడింది, రోడ్డు మీద ఉన్నవారిని చక్కని బిల్డింగ్లో పెట్టావు, స్థలం ఇచ్చావు, గృహం ఇచ్చావు, సంఘం అభివృద్ధి చెందుతుంది ఏటని అడిగితే, ప్రియులారా, దానికి ఇందాక చెప్పారు దైవజనులు, అడగనాకి మనం సరిపోము. అప్పుడు ఒక మాట నాకు వినబడుతుంది, నేను మంచి పోరాటము పోరాడి తిని నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది అన్నట్లుగా. ప్రియులారా, మరి అనేక విషయాలు మా అల్లుడు గారికి, రోజాకి చెప్పారు. తుది శ్వాస విడిచారు.
కానీ మరి ఇంత ఆ పరిచర్య బ్రతుకున్నప్పుడు ఉన్న ఆ పరిచర్య అప్పుడు తెలలేదు, కానీ చనిపోయిన తర్వాత అనేక మంది ఆ రోజు అన్యులు, మా సంఘము యూత్ పెద్దలు యవనస్తులు సంఘమంతా కూడా ఇంచుమించి 2 వారాలు కూడా వారు నిద్రపోకుండా మాకు వెన్న నుండి మమ్మల్ని ఎంతగానో ఓదారుస్తూ ఇంతవరకు వారు నడిపించారు. అలాగే ఉప్పాడ మా చిన్నాన్నగారులు వెంటనే ప్రతిరోజు కూడా ఇంటికి రావడం, ఓదారుస్తాం. ఈ 2 వారాలు కూడా వారు పనులన్నీ మానుకొని మరి చాలా మా కొరకు వారు ప్రార్థన చేశారు. అలాగే సంఘ పెద్దలు కూడా ఫోన్ చేసినప్పుడు మరి ఉప్పాడ నుంచి చాలామంది మమ్మల్ని పరామర్శించారు. ప్రియులారా, నేను అంటాను, మనిషి లేకపోవచ్చు కానీ దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. కనుక మరి ముఖ్యంగా సంఘము ఇంకా అభివృద్ధి చెందాలి, నూతన ఆత్మలు రక్షించబడాలి, అనేక ఆత్మలు ఆయన ఎదుటను అప్పగించాలని, సంఘము కుంటిపడకుండా ముఖ్యంగా మా రోజమ్మ అల్లుడు గారి కొరకు, అలాగే పండుబాబు దేవుని ఆత్మాభిషేకం ఇచ్చి కుంటిపడకుండా ప్రభువులో ముందుకు సాగాలని మరి మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ మేము మిమ్మల్ని స్టేజీ మీదకి ఆహ్వానించపోవచ్చు, మీరేమీ అనుకోవద్దు. ఇది అందరి కార్యక్రమం, మాది అని మీరు భావించుకుని మరి అందరూ కూడా సహకరించాలని మీకు ప్రభుపేట మనం చేస్తున్నాను. ముఖ్యంగా మరి వేదిక మీద ఉన్న దైవజనులు, అది వేదిక కింద చాలామంది దైవజనులు మమ్మల్ని ఎంతగానో, మా దుమ్ములపేట ఫెలోషిప్ కోస్టల్, అలాగే టీపీఎఫ్ సిటీ పాస్టర్ ఫెలోషిప్, అలాగే లైట్ హౌస్, షీషోరు, ఈ సేవకులందరూ మా గృహానికి వచ్చి ప్రతిరోజు మమ్మల్ని ఆదరిస్తూ ప్రార్థన చేస్తున్నారు. దయచేసి మా కొరకు ప్రార్థించి మమ్మల్ని బలపరిచిన మరి దైవజనులకు, ముఖ్యంగా మా చిన్నాన్నలకు, అలాగే ముఖ్యంగా ఉప్పాడ సంఘ పెద్దలకు, ముఖ్యంగా మా స్థానిక సంఘం పెంతుకోస్తు ప్రార్థన సంఘం ఇంతవరకు మా వెన్ను తట్టి ఈ కార్యక్రమాన్ని వారు దగ్గరుండి అన్నీ జరిగిస్తున్నారు. మరి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్య కడ వరకు ముందుకు సాగాలని మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.